సనాతనం శివం శివం 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 సనాతనం. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారము. ఈ భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్ అన్న ఈ సిరీస్లో ఇది 69వ ఎపిసోడ్. సో ఆధ్యాత్మిక విద్యార్థులందరూ ఎపిసోడ్స్ చూస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. సో కొద్దిమంది మాకు ఫోన్లు చేసి ప్రశ్నలు కూడా అడుగుతున్నారు. సో ఆ ప్రశ్నలకు సంబంధించి క్లారిఫికేషన్ నేను ఈరోజు ఇక్కడ ఇస్తాను. సో అందరి ప్రశ్నల యొక్క సారాంశం ఏంటంటే, ఆడపిల్లలు ఉన్నవాళ్ళు ఆడపిల్ల జీవితంలో అంటే పెళ్ళైన వైవాహిక జీవితంలో తనకి సమస్యలు ఉన్నాయి, అల్లుడితో సమస్యలు ఉన్నాయి అంటున్నారు. మగపిల్లలు ఉన్నవాళ్ళు అబ్బాయి వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నాయి, కోడలతో ప్రాబ్లం ఉంది అంటున్నారు. అని ఎవరు ఫోన్ చేస్తున్నారు? అత్తగారో లేకపోతే అమ్మగారో ఫోన్ చేస్తున్నారు. చేసినప్పుడు సమస్యని పూర్తిగా ఇలా వివరించి విడదీసి చెప్తున్నారంటే, అల్లుడు ఇలా చేస్తున్నాడని వీళ్ళు, కోడలు ఇలా చేస్తుందని వీళ్ళు. సో ఇప్పటి వరకున్న 68 ఎపిసోడ్లలో సమస్యకు పరిష్కారం చెప్పాం మేము. సో ఈ ఎపిసోడ్లో నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ప్రతి సమస్యకి పరిష్కారం అంటూ ఉండదు. మనం ఏం తెలుసుకున్నామంటే, అర్జునుడి విషాద యోగంలో అర్జునుడి దుఃఖానికి కారణము ఈరోజు మన యొక్క ఆత్మ యొక్క శక్తి తగ్గిపోవడమే, దేహం అన్న స్థితిలో ఉండడము. సో అప్పుడు 2వ చాప్టర్ సాంఖ్యయోగాల భగవానుడు ఏం చెప్పారు? నువ్వు ఆత్మాని తెలుసుకో అన్నాడు. తెలుసుకుని ఏం చెయ్యాలి అన్నదే మన 68 ఎపిసోడ్లు ఇంతవరకు. ఇప్పుడు ఉదాహరణకి మేము ఇంతకన్నా ముందు ఎపిసోడ్లో శిశుపాలుడి గురించి చెప్పాం. సో శిశుపాలుడి గురించి వింటే ఓహో దీని అర్థం ఇదా అని ఆశ్చర్యపోతున్నారు. ఎవరో కొద్ది మంది స్వచింతన చేసుకుని శిశుపాలుడు అన్న రాక్షసుడు మనలోనే ఉన్నారు, ఆ శిశుపాలుడిని స్వదర్శన చక్రం అంటే స్వని చూసుకోడి. తప్పులు ఎవరు చేస్తున్నారు? మనం చేస్తున్నాం. అజ్ఞానం వల్ల ఏం చేస్తున్నాం అంటే అవతల వాళ్ళు చేయిస్తున్నారని అంటున్నారు. సో ఎప్పుడైతే స్వని చూసుకుంటామో, మనలో శిశుపాలుని సంహరిస్తామో, అప్పుడు ఈ ఆత్మాన్న స్థితిలోకి వచ్చి స్వని చూసుకున్న రోజున అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి, ఇంకా తప్పులు చెయ్యము. ఇది యాక్చువల్గా శిశుపాలుడు వెనక్కి. కానీ ఏంటంటే ఈ కథలని కథలుగా వింటున్నారే తప్పితే లోపల చూసుకోవట్లేదు స్వచింతన. సో కథల వల్ల టైంపాస్ అవుతుంది, కానీ మేమెందుకు చెప్పాల్సి వస్తోంది అని అంటే, డైరెక్ట్గా ఇప్పుడు మీలో తప్పులు ఉన్నాయి చూసుకోండి అని అంటే హర్ట్ అయిపోతారు. ఒక కథ ద్వారా చెప్పినప్పుడు ఏమవుతుందంటే అర్థం అవుతుంది, కానీ చూసుకోవాల్సింది మననే. కొంత హర్ట్ అయ్యే లెవెల్స్ కొంచెం తక్కువ ఉంటాయి, ఎందుకంటే శిశుపాలుడు అన్న ఒక క్యారెక్టర్ ద్వారా చెప్తున్నాం. ఇలా శిశుపాలుని పెట్టకుండా ఇదిగో నీలోనే నువ్వే తప్పులు చేస్తున్నావు, ఎవరైనా నిన్ను ఏదైనా అన్నారు అని అంటే అది కర్మల ద్వారా వస్తోంది, కాబట్టి నిన్ను నువ్వు చూసుకోవాలన్నామంటే వెంటనే హర్ట్ అయిపోతారు జనాలు హర్ట్ అయిపోయి అలా కాదు ఈ కారణం వల్ల అని చెప్పేసి ఇంకా దాన్ని జస్టిఫై చేస్తూ పోతారు, అంటే వాళ్ళ ప్రవర్తనని సమర్థిస్తూ పోతారు. కాబట్టి వినేవాళ్ళు హర్ట్ అవ్వకుండా చెప్పాలి అని అంటే అప్పటి వాళ్ళు ఏం చేశారంటే ఒక కథ మాధ్యమం ద్వారా చెప్పారు. అలా చెప్పడం అన్నది ఒక రకంగా చెప్పాలంటే చాలా పొలైట్ అండ్ సాఫ్ట్ వే, కానీ చూసుకోవాల్సింది మననే. సో ఈ రోజు మనల్ని ప్రశ్నలు అడిగే వాళ్ళు ఇదే విషయం చెప్తున్నాం. ఇంక ఇప్పుడు డైరెక్ట్ గా చెప్తాం, కొంచెం వినడానికి హర్టింగ్ గా ఉంటది, చేదుగా అనిపించవచ్చు, కానీ నిజాలు తెలుసుకున్న రోజున దాన్ని సరిదిద్దడం మనకి సులువైపోతుంది. అసలు నిజాలని మనం ఒప్పుకోని రోజున సరిదిద్దడం చాలా కష్టం అవుతుంది. సో ఈ రోజు ఆడపిల్ల వాళ్ళు ఫోన్ చేసి అల్లుడితో సమస్య ఉంది అంటున్నారు, పిల్లవాడి సైడ్ వాళ్ళు ఫోన్ చేసి కోడలతో సమస్య ఉంది అంటున్నారు. ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి అంటే చేసుకున్న కర్మలే. మీరు ఏదైతే చేస్తున్నారో, మీకు ఈ రోజు ఏ ప్రవర్తన అయితే తిరిగి వస్తుందో, ఇది ఎక్కడో ఎవరితోనో చేశారు. ఇప్పుడు ఉన్న వాళ్ళతో చేశారా, వేరే వాళ్ళతో చేశారా అని అంటే మీకు ఆల్రెడీ ఇదే సిరీస్ ద్వారా A, B అన్న ఎగ్జాంపుల్ ద్వారా వివరించాం.
ఆ ఎగ్జాంపుల్లో ఏమైంది? బీని ఇక్కడ మళ్ళీ మీకు సిరీస్ ఒకటి తర్వాత ఒకటి చూసిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది. మేము మళ్ళీ మళ్ళీ అవే రిపీట్ చేసుకుంటూ పోతుంటే ఇంక ఇలాగే కంటిన్యూ అయిపోతుంది స్టోరీ. కొత్త విషయాలు చెప్పలేకపోతాం. సో చేసుకున్న కర్మలకే వచ్చినప్పుడు మీరు క్షమిస్తే కర్మల ఖాతాలో నుంచి బయటకు వచ్చేస్తారు. మీరు క్షమించకపోతే ఏమవుతుంది? కర్మల ఖాతాలోకి వచ్చేసినప్పుడు ఏమైంది అంటే, ఈ ఏబి ఎగ్జాంపుల్లో చెప్పినట్టు అది వ్యక్తి ద్వారా రావచ్చు, లేదా ట్రైన్ యాక్సిడెంట్, బస్ యాక్సిడెంట్ ద్వారా రావచ్చు. ఎక్కడి నుంచైనా మనం చేసిందే మనకు తిరిగి వస్తుంది. మనం చెయ్యంది ఏది మనకు తిరిగి రాదు. ఎందుకనంటే భగవానుడి చట్టాలు ఆ రకంగా రాశారు. సో ఈ రోజు మేము చెప్తున్న ఈ సిరీస్ లో కథలు జ్ఞానం కన్నా సిరీస్ స్టార్ట్ చేసే ముందు ఏదైతే మేము నిరాకారుడికి కనెక్ట్ అవ్వండి అని చెప్తున్నామో అది చాలా ఇంపార్టెంట్. అసలు అదే ఇంపార్టెంట్ నిజంగా చెప్పాలంటే. సో ఈ యోగం ద్వారా ఏమవుతుందంటే, ఎందుకు నిరాకారుడికి కనెక్ట్ అవ్వాలి అన్నది మీకు మళ్ళీ ఒక్కసారి స్క్రీన్ మీద భగవద్గీత 4వ చాప్టర్ 6వ శ్లోకం వేసి చూపిస్తున్నాం. ఏమని? జనన మరణాలు లేని నేను సర్వ ప్రాణులకు ప్రభువునైనప్పటికీ నా పరమేశ్వర స్వభావం విడిపెట్టకుండానే నేను ప్రకృతిని వశమనర్చుకుని నా శక్తి చేతనే శరీరాన్ని ధరిస్తున్నాను, అవతరిస్తాను. సో ఈ ఫస్ట్ పాయింట్ కి యాడ్ చేయండి అందరు. ఎందుకు మనం నిరాకారుణ్ణి చెయ్యాలి అని చెప్పేసి. సో జనన మరణాలు లేని నేను అన్న ఈ మాటను ఎవరు అంటున్నారు? నిరాకార శివ భగవానుడు అంటున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. సో నిరాకార శివ భగవానుడు ఈ మాట అంటున్నారు. తర్వాత ఇక్కడ భవిష్యమాలిక పురాణంలో ఇక్కడ దీని అర్థము ప్రభువు సాంసారిక కర్మల్లో ఉండును కానీ వారిని ఎవరు గుర్తించలేరు. భగవాన్ కలికి ధర్మస్థాపన చేసే వరకు కూడా వారిని ఎవరు గుర్తించలేరు. కానీ కొందరు భక్తులు భగవంతుని గుర్తించదురు. సో ఇప్పుడు మనం చూసిన దాంట్లో 4వ అధ్యాయం 6వ శ్లోకంలో జనన మరణాలు లేని నేను అన్నది నిరాకార శివ భగవానుడు అంటున్నారు. ప్రభువు సాంసారిక కర్మలలో ఉండును అన్నది ఎవరంటే నారాయణుడు. సో నారాయణుడు ఈ రోజు నరు నుండి నారాయణుడు ఎలా అయ్యాడంటే నిరాకార శివ భగవానుడు ఇచ్చిన జ్ఞానం ద్వారా అయ్యాం. సో నిరాకార శివ భగవానుడు వ్యక్తి కాదు, ఒక శక్తి. సో ఈ స్పష్టత గనక మనకు ఉంటే నిరాకారుడికి కనెక్ట్ అవ్వాలన్న విషయం మనకు తెలుస్తుంది. ఇటువైపు అందరూ స్క్రీన్ కి కుడివైపున చూడండి. ప్రపంచంలోని అన్ని మతాలను ఏకీకరించి ఒకే ఒక మత స్థాపన కానుంది, అదే విశ్వ సనాతన ధర్మం. సో అంటే అన్ని మతాలు వెళ్ళిపోయి సనాతనలో కలిసిపోతాయి. అది చెయ్యండి, ఎందుకంటే గొడవలన్నీ అక్కడే స్టార్ట్ అయిపోతుంది. సో అది ఎలా జరుగుతుంది ఏంటన్నది కూడా మనం రాబోయే ఎపిసోడ్లలో చెప్తాం. కానీ ఈ స్పష్టత ఈ యూట్యూబ్ ద్వారా వినే విద్యార్థులందరికీ చాలా అవసరం. ఈ పాయింట్ కనుక అర్థమైతే డైరెక్ట్ గా నిరాకారుడికి కనెక్ట్ అయినప్పుడు మన ఆత్మలో ఉన్న పాపం వినాశనం అవుతుంది. ఆ పాపం వినాశనం అయిన తర్వాత మీరు ఏ కోడలితో సమస్య ఉందంటున్నారో, ఏ అల్లుడితో సమస్య ఉంటుందంటున్నారో అటు నుంచి సమస్యలు రావని కాదు, వస్తాయి. ఎందుకంటే వాళ్ళ ఆత్మలో వినాశనం అవ్వలేదు కదా. మీరు కనెక్ట్ అయ్యారు శివుడికి, కానీ వాళ్ళు అవ్వలేదు కదా. సో అప్పుడు ఏమవుతుంది? మీ ఆత్మలో పాపం వినాశనం అయినప్పుడు కోడలి నుంచి గాని అల్లుడి నుంచి గాని సమస్య వచ్చినప్పుడు దాని యొక్క తీవ్రత మీ మీద పడదు. అది వచ్చినప్పుడు మీరు ఆ స్థితిలో ఉంటారు. మీకు భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్ అని ఏదైతే వాట్సాప్ గ్రూపులు ఓపెన్ చేశామో ఆ గ్రూపులో తెలుగు వరదానాలు, ఇంగ్లీష్ వరదానాలు 2 ఇస్తున్నాం. సో ఆ తెలుగు ఇంగ్లీష్ వరదానాలు మీకు ఏది కంఫర్టబుల్ అనిపిస్తే ఫస్ట్ ఆ వరదానం భగవానుడు ఇస్తున్నారని మీకు మీరు తీసుకుని అందరికీ ఇస్తూ పోవాలి. అందరికీ ఇస్తూ పోయినప్పుడు ఏమవుతుంది? అవే మీకు మల్టిప్లై అయి తిరిగి వస్తుంది. ఈ రోజు కోడలి నుంచి గాని అల్లుడి నుంచి గాని ఏ మాటల ద్వారా మీరు సమస్యల్ని ఎదుర్కొంటున్నారో, ఇది కోడలు అల్లుడని కాదు, ఎవరి నుంచి అయినా సరే. మీరు ఒకప్పుడు ఎవరినో మాటలు అని ఉంటారు, ఆలోచించుంటారు, అవే మీకు తిరిగి వస్తున్నాయి. సో ఇప్పుడు ఆ మాటలు ఆలోచనలు 2 ప్రతిదీ వరదానం చేసేస్తాం. సో అప్పుడు అవే తిరిగి వస్తాయి. సో ఆ విషయాన్ని సరిదిద్దుకోమంటున్నాం. ఈ రోజు మేము ఏ వరదానాలు ఇవ్వము. వరదానం అంటే ఏంటి? అవతల వాళ్ళకి ఏది అవసరమో అది ఇస్తున్నాం, వాళ్ళు సంతోషంగా ఉండాలి. సో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ సమస్యలో కోడలికి అల్లుడికి ఇస్తూ పోవాలి. మీరు ఒకప్పుడు మీరు జన్మలు తీసుకుంటూ వచ్చినప్పుడు ఎవరెవరిని ఏమేమి అంటూ ఉన్నారో ఈ పాత్రల ద్వారా ఇప్పుడు తిరిగి వస్తోంది. సో నిరాకారుడికి కనెక్ట్ అయినప్పుడు పాపం వినాశనం అవుతుంది.
కాని కోడలు అల్లుడు అనే మాటలు అంటారు. బయట భగవంతుడు ఆత్మలో ఉన్న పాపాన్ని వినాశనం చేసి శక్తిని పెంచుతారే తప్పితే బయట పరిస్థితుల్ని చక్కదిద్దరు. ఎందుకంటే బయట పరిస్థితులు మన యొక్క ఆత్మస్థితినే, మన కర్మలే బయట వస్తున్నాయి. కాబట్టి లోపల సరిదిద్దుతాడైనా బయట సరిదిద్దాడు. ఈ అవగాహన కూడా చాలా మంది అవసరం. ఎందుకంటే అందరూ కోడల్ని ఎలా సరిదిద్దాలి, అల్లుడిని ఎలా సరిదిద్దాలి అంటున్నారు. సరిదిద్దాల్సింది కోడల్ని, అల్లుడిని కాదు. మన ఆత్మలో ఉన్న పాపాన్ని వినాశనం చెయ్యాలి. ఆ తర్వాత మన ఆలోచన విధానాన్ని సరిదిద్దాలి. సో ఎప్పుడైతే మనం మన ప్రతి ఆలోచన ఒక వరదానం అయిపోతుందో, అటువైపు నుంచి వచ్చే మాటలు, తిట్లు ఇవన్నీ ఆగిపోతాయి. ఇది కోడలు అల్లుడు కాదు, వైఫ్ అండ్ హస్బెండ్ కూడా వర్తిస్తుంది. ఏ సంబంధంలో అయినా ఇదే లాజిక్ వర్తిస్తుంది. సో ఇది యాక్చువల్ గా చేయాల్సిన పరిస్థితి. అందుకే మేము మీ అందరికీ చెప్తున్నాము, నిరాకారుడికి కనెక్ట్ అవ్వండి. మీకు రుజువులు చూపిస్తున్నాం కదా. నిరాకారుడు అనగానే మళ్ళీ అందరు ఎట్టెట్టు వెళ్ళిపోతున్నారు. మీరు ఆ సంస్థన ఈ సంస్థన అంటున్నారు. సంస్థలను వదిలేసేయండి, భగవద్గీతను చూడండి. భగవద్గీతలో స్పష్టంగా చెప్పారు. 4వ చాప్టర్ అని మీకు చూపిస్తున్నాం ఇక్కడ. సో ఇక్కడ 4వ అధ్యాయం 9వ శ్లోకంలో కూడా అంటున్నారు, అలౌకికమైన నా అవతారం. ప్రతి చోట భగవంతుడి విషయంలో అవతారం అనే మాట్లాడతారు. ఎందుకు? జన్మ తీసుకోరైనా. ఇది యథార్థంగా ఎరిగిన వాడు ఈ శరీరం విడిచిపెట్టాక మళ్ళీ జన్మించడు, నన్నే చేరతాడంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ పూర్తిగా ఆత్మాన్న స్థితిలోకి వచ్చేస్తాడు. అంటే ఏమి మోక్షం అంటే అందరూ జనన మరణ చక్రంలోంచి బయటకు వచ్చేస్తారు అనుకుంటున్నారు. కాదు, మోహం క్షేమైపోవడం. సో ఇప్పుడే మోహం క్షేమైపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వేశాం దీన్ని. ప్రభు సాంసారిక కర్మలలో ఉండనంటే ఎవరు ఉంటున్నారు? నారాయణుడు ఉంటున్నాడు. సో ఆయన నిరాకారుని యథార్థంగా తెలిసిన మళ్ళీ జన్మించడు అని అంటే, మరి తెలుసుకున్న నారాయణుడు జన్మించాడంటే దాని అర్థం ఏంటి? మోహాన్ని క్షయం అయిపోయిందంటే మోహాన్ని జయించారు వీళ్ళు. కానీ జనన మరణ చక్రంలోకి అందరూ వస్తారు, ఒక్క నిరాకార శివ భగవానుడు తప్పితే. ఎందుకు అనంటే ఆయన గనక జన్మ తీసుకుంటే ఇంకా మనల్ని బయటికి ఎవరు తీస్తారు? ఈ రోజు వ్యవస్థ ఎట్లుందంటే దాంట్లోకి వచ్చాము అని అంటే ఇంకా ఏమేం కేసులు పెట్టేస్తారో, ఏం చేస్తారో బ్రతకలేని పరిస్థితులు అన్నట్టుంది. సో కాబట్టి ఆయన జన్మ తీసుకోరు. సో నిరాకార శివ భగవానుడు థియరీ చెప్తే నారాయణుడు ప్రాక్టికల్ గా దాన్ని ఆచరించి చూపిస్తాడు. ఏదైతే నారాయణుడు ప్రాక్టికల్ గా ఆచరించి చూపిస్తాడో ఇప్పుడు దాన్నే ఆ ద్వాపర కలియుగ యుగాల్లో వచ్చే ఆ ఋషులు మునులు కథల రూపంలో రాస్తారు. ఇప్పుడు ఉదాహరణకి మీకు స్క్రీన్ మీద వేసి చూపిస్తున్న, ప్రభు సాంసారిక కర్మలలో ఉండును, వారిని ఎవరు గుర్తించలేరు. భగవాన్ కలికి ధర్మస్థాపన చేసే వరకు కూడా వారిని ఎవరు గుర్తించరు. అంటే ఇప్పుడు కలికి అవతారం అన్నది భూమి మీద ఉంది. ఇప్పుడు వస్తారు కొద్ది కాలం తర్వాత బయటికి. వచ్చినప్పుడు ఏమైతుంది? ఇప్పుడు ఆయన ఏ కర్మలైతే చేస్తారో ఆయన దగ్గరగా ఉన్న వాళ్ళకి అవన్నీ వాళ్ళు చూసి వాళ్ళ ఆత్మలలో రికార్డ్ అయినప్పుడు ఆ వచ్చే కల్పంలో ఈ శాస్త్రాలన్నీ ఇంచుమించు మేము రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి చూస్తే ద్వాపరం ఆ టైంలో రాస్తారు. ప్రజలకు అవగాహన పెంచడం కోసం కథల రూపంలో తీసుకొస్తారు. సో ఆయన భక్తులే మళ్ళీ అక్కడ కూర్చుని రాస్తారు. వాళ్ళకి ఎట్లా తెలిసిందంటే ఇప్పుడు ఆయనతో పాటు ఉండి ధర్మస్థాపన చేస్తారు కాబట్టి వాళ్ళ ఆత్మలలో ఇవన్నీ రికార్డ్ అయి ఉంటాయి. ఒక స్టేజ్ లో అవన్నీ బయటకు వచ్చినప్పుడు ఆ రూపాన్ని ఆ రకంగా కథ రూపంలో మలిచినప్పుడు ఆయన చేతిలో ఆ ఖడ్గాన్ని పట్టుకున్నట్టు. ఖడ్గమే ఎందుకు చూపించారు? గదనో లేకపోతే ఏ బాణాలను ఎందుకు చూపించలేరు అంటే ఖడ్గానికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఒక్క వేటుతో నరికి పారేయచ్చు. అంటే మనలో ఉన్న అజ్ఞానము, మనలో ఉన్న వ్యర్థ చెడు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇంకా ఆయన ఎదురుగా ఏ లాజిక్లు నిలబడవు. ఇప్పుడు జనాలకు ఏదైనా చెప్పామని అంటే ఎక్కువ లాజిక్లు ఎక్కువైపోయినాయి. ఇంకా అసత్య కవివాదం అన్నదే ఆయన ఎదురుగా యాక్చువల్ గా నిలబడదు అది. సో కాబట్టి నరికి పారేస్తాడు. ఆయన వచ్చేదే అందుకు, అసత్య కవివాదాన్ని తీసేయడానికి. సో దానికి సంబంధించిన రుజువు కూడా మేము ఇక్కడ చూపిస్తాం మీకు. సో ఇక్కడ స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నాము. ఇది కాలజ్ఞానం పుస్తకంలో ఉంది. సో ఇక్కడ కుడివైపు చూడండి, అసత్య కవిభావము ఖండించే నిమిత్తమే వీరభోగ వసంతరాయలు కల్కి అవతారం అనబడును. సో ఇక్కడ అసత్య కవిభావం అంటే ఏంటి? ఇప్పుడు మీరే చూస్తున్నారు, బయట అసలు జ్ఞానం తప్పితే అన్ని బయటకు వచ్చాయి. అందరూ లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పి మీరు ఆలోచించండి, మీరు ఏం ఆలోచిస్తే అది జరిగిపోతుంది అంటున్నారు, కానీ ఏం ఆలోచిస్తే అది జరగటమే లేదు.
మనం ఆలోచించనివి కూడా ఎన్నో జరిగిపోతున్నాయి. దానికంటూ మనం ఉదాహరణలు కూడా తెలుసుకున్నాం. యాక్సిడెంట్లు, డైవర్సులు ఇవి ఎవరు ఊహిస్తున్నారు? పెళ్లిళ్ళు జరుగుతున్నాయి అంటే పెద్దలందరూ వచ్చి కలకాలం నూరేళ్లు పిల్లా పాపలతోటి కలిసి జీవించాలని అందరూ దీవిస్తున్నారు, కానీ డైవర్స్ తీసుకోమని ఎవరు అనట్లేదు కదా. మరి ఆలోచించింది ఎక్కడ జరుగుతోంది? సో ఇక్కడ కర్మలన్నీ వస్తూ ఉన్నాయి అన్నమాట. ఆ కర్మల యొక్క గురించి చెప్పటం లేదు ఎవరు. ఆ తర్వాత భగవంతుడికి పూజలు చేసేసుకోండి, భగవంతుడు ప్రసన్నం అయిపోతాడని అంటే, మన పూజలు చేయకపోతే ఆయన ఇరిటేట్ అవుతారా? చికాకు పడిపోతారా? సో దేనికోసం ఈ భక్తి మార్గము, దేనికోసం ఈ జ్ఞానము? మళ్ళీ భగవంతుడు అవతరించి చెప్పేది ఏంటి అని అంటే, ఇంకా జనాలు చెప్పే మొత్తం లాజిక్లన్నీ పోతాయి. ఇంకా ఒకటే చూసుకోమంటాడు, మీరు ఆత్మయుండి మీరు కర్మలు ఆచరించేటప్పుడు మనస వాచ కర్మన పూర్తిగా స్వధర్మంలో ఉండి చెయ్యాలి. ఇంకా ఆయన ఎదురుగా వచ్చి ఎన్ని లాజిక్లు మాట్లాడి ఎన్ని పనికి మళ్ళ జ్ఞానాలు తీసినా ఏది నిలబడదు. అందుకే అసత్య కవిభావను ఖండించే నిమిత్తమే బీరభోగ వసంతరాలు వస్తారు. అంటే ఇంకా కత్తితోటి ఖడ్గంతో నరికితే ఇంకా దెబ్బకు ఒక్క వేటుకే వెళ్ళిపోతుంది. అంటే ఆ టైపులో చేసినప్పుడే ఏమవుద్దంటే ధర్మం అన్నది బయటకు వస్తుంది, ధర్మస్థాపన జరుగుతుంది. ఎందుకంటే ఆత్మలన్నీ పరధర్మంలో ఉన్నాయి. ఇప్పుడు పరధర్మంలో ఉండి ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ తీసుకొచ్చి అసలు తాబేలు విషయమే బయటికి చెప్పాలి. అసలు సాంఖ్యయోగ బయటికి రాలేదు, లేదా ఆ శ్లోకాలకు చెప్పేశారు, కానీ ప్రాక్టికల్ లైఫ్ చెప్పాలి కదా. సో ఆ ప్రాక్టికల్ లైఫ్ అనేది ఇక్కడ వచ్చినప్పుడు, ఇందాక ఇప్పుడు మేము ఏదైతే చెప్తున్నామో, మీ జీవితంలో జరిగే సంఘటనలు మీరు చేసుకున్న కర్మల ఆధారంగా జరుగుతున్నాయి కాబట్టి నిరాకారుడికి కనెక్ట్ అయ్యి పాపాన్ని వినాశనం చేసుకుని ఆ తర్వాత గ్రూప్ లో పోస్ట్ చేస్తున్న వరదానాలు ఏవైతున్నాయో ముందు భగవానుడు మీకు ఇచ్చారని మీకు మీరు తీసుకుని పంచుతూ పోండి. సో పాపము వినాశనం అవుతుంది, అటుపక్క నుంచి ఏ సమస్యలు అయితే వస్తున్నాయో అవన్నీ పోతుంటే ఇవి మీరు చేసే తీవ్రతను బట్టి ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు ఒక్కసారి మనము యోగం చేద్దాము. సో ఇక్కడ స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నాము. సో ఈ రకంగా యోగం చేసేటప్పుడు ముందు మన స్విచ్ ఆన్ అవ్వాలి. మనసు ద్వారా భగవంతుని తలుచుకోవడం. మనసు అంటే ఆలోచన, నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. ఎన్ని పనులున్నా ఆపేసి, ఎందుకంటే సమస్యల మీద ఎంతో సమయాన్ని కేటాయిస్తున్నారు. సో సమస్య మీద కేటాయించే సమయాన్ని ఇప్పుడు మీ ఆత్మలో పాపాన్ని వినాశనం చేయడానికి, మీ ఆలోచన విధానాన్ని సరిదిద్దుకోవడానికి గనక మీరు కేటాయిస్తే, సమస్య గురించి ఆలోచిస్తూ బాధపడి ఏడ్చి రోగాలు తెచ్చుకుని హాస్పిటల్లోకి వెళ్ళిపోయే అంత సమయాన్ని అక్కడ కేటాయించాల్సిన అవసరం లేదు. ప్లస్ ఎంత సమయం పడుతుంది భగవానుడికి పాపం తీయనీకంటే 1 సెకండే. సో అశాంతికి లోనైపోయి ఏడవడానికి పెట్టే సమయాన్ని, దానివల్ల వచ్చే శారీరక రోగాల వల్ల హాస్పిటల్లో పెట్టే సమయాన్నంతా ఇక్కడ కేటాయించండి, మిగిలినవన్నీ వాటంతట అవే పోతాయి. సో ఎవరెవరి వీడియో వింటున్నారు, ఈ విషయంలోనే జాగ్రత్త తీసుకోవాలి. మేము చెప్పే కథలు కాదు, మీ ఆత్మలో పాపం వినాశనం అవ్వడానికి యోగం ఇంపార్టెంట్. అన్ని పక్కన పెట్టి ఒక కొద్దిసేపు కూర్చొని అందరం కలిసి చేద్దాం. సో చేసేటప్పుడు నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అన్న ఆలోచన చెయ్యండి. ఈ ఆలోచన ద్వారా భగవంతుడికి కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయినప్పుడు ఆయనలోని గోల్డెన్ రేస్, ఆ బంగారు కిరణాలు మీ ఆత్మలోకి వచ్చినట్టు విజువలైజేషన్ చెయ్యాలి. ఇదిగో స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నా. సో ఈ రకంగా విజువలైజ్ చేస్తూ చెయ్యాలి. చేసినప్పుడు ఏమైందంటే మీ ఆత్మలో ఉన్న పాపం వినాశనం అవుతుంది. సో అందరం కలిసి ఒకసారి చేద్దాము. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. అంటే పరధర్మంలో ఉన్న ఆత్మ స్వధర్మంలోకి వస్తుంది. స్వధర్మంలోకి వచ్చి మీరు మనస వాచ కర్మలు ఆచరిస్తూ పోతూ ఉంటే ఆటోమేటిక్ గా ఈ పాపం యొక్క ప్రభావం మీ మీద పడదు. చాలా సింపుల్ పద్ధతి ఇది. దీనికంటూ ఏదో పెద్ద ఏమంటారు దాన్ని, పొర్లు దండాలు పెట్టేయడము, మెట్లు ఎక్కేసి శ్రమలు పెట్టేయడము, ఎక్కడెక్కడికో వెళ్ళి నీళ్ళలో మునగడము, ఇవన్నీ యాక్చువల్ గా భక్తి మార్గం యొక్క పద్ధతులు. ఆ పద్ధతులు కూడా పాటించవచ్చు, కానీ ఇది ఇంకా సింపుల్ మెథడ్, జ్ఞాన మార్గం. కానీ ఏమంటే కొంత సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది. కొంత మీ యొక్క స్వచింతన చేసుకుంటూ పోయి రోజంతా ధ్యాస పెట్టాలి. ఏదో ఈ వీడియో విన్నాక వదిలేసేయడం కాకుండా
రోజంతా మీద మీద ధ్యాస పెట్టుకుని ఎవరి గురించి ఏం ఆలోచిస్తున్నాం అన్న విషయం వచ్చినప్పుడు ఆలోచనలు మారుస్తూ పోవాలి. ఎవరు ఎంత వర్స్ట్ గా మన గురించి మాట్లాడినా గానీ నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మనాథన్ అని గ్రూప్ లో ఏవైతే వరదానాలు పోస్ట్ చేస్తున్నామో అందులో కనీసం ఒక 4-5 మనకు వచ్చి ఉండాలి. ఆ వరదానాలు ఇస్తూ పోవాలి. ఇస్తూ పోతుంటే అవి మల్టిప్లై అయ్యి మళ్ళీ అవి తిరిగి వస్తాయి. పాత ఎవరైతే జనాలు మన గురించి మాట్లాడుకు ఒక స్టేజ్ లో అవన్నీ మనకు పోతూ ఉంటాయి. ఒకవేళ ఇంకా ఎవరన్నా అంటూ పోతున్నా గానీ మనలో శక్తి నిండిపోయింది. ఇప్పుడు నిండిపోయింది కాబట్టి వాటి ప్రభావం మన మీద పడదు. ఇది యాక్చువల్ గా సమస్య పరిష్కారం. అంతే తప్పితే నేను కోడల్ని ఎలా మార్చేసేయాలి, అల్లుడిని ఎలా మార్చేసేయాలంటే మన కర్మలకే వాళ్ళు వచ్చారు కాబట్టి మన కర్మలు సంస్కరించుకుంటే వాళ్ళ ప్రవర్తనలో మార్పు అన్నది కనిపిస్తూ ఉంటది. సో ఈ రకంగా మనం చెయ్యాలి. సో కాబట్టి యోగం ఇంపార్టెంట్. తర్వాత మీరు ఒంటరిగా కూర్చొని చెయ్యడం ఒక పద్ధతి అయితే, అలా కాకుండా సంఘటనలో కూర్చుని ఈ రోజు లలితా సహస్రనామాలు తర్వాత భగవద్గీత పారాయణాలు అని చెప్పి ఏవైతే చేస్తున్నారో సేమ్ అదే విధంగా ఇదే యోగాన్ని మీరు గనక సంఘటనలో గనక కూర్చుని చేస్తే, ఉదాహరణ ఒక 10 మంది కూర్చుని చేస్తున్నారు అనుకోండి, ఆ 10 మందిలో ఏ ఒక్కరు కూడా శివ భగవానుడు గనక కనెక్ట్ అయితే ఆ కిరణాలు అందరి మీద పడతాయి. ఇప్పుడు ఉదాహరణకి ఎక్కడైనా గొడవ అవుతుంది అనుకోండి, ఎవరో ఇద్దరు గొడవ పడి అరుస్తూ ఉంటారు, కానీ దాని తరంగాల యొక్క ప్రభావం చుట్టుపక్కల వాళ్ళ మీద అంతా పడిపోయి అందరి గుండెల్లో దడ పుట్టేస్తుంది, భయం వేసేస్తుంటది, గాబరా అయిపోతుంది, ఏదోదో అయిపోతుంటది. యాక్చువల్ గా గొడవ పడుతుంది ఇద్దరే. ఎందుకు? ఆ తరంగాలు మల్టిప్లై అందరి మీదకి వస్తున్నాయి, అందరు అబ్జార్బ్ చేసేస్తున్నారు. ఇదే లాజిక్ ఇక్కడ వర్తిస్తుంది. ఈ 10 మందిలో కూర్చున్నప్పుడు 10 మందికి సమస్య ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటాయి ఆలోచనలు. సో అందులో ఏ ఒక్కరు భగవానుడు కనెక్ట్ అయినా ఆ కిరణాలు ఏమవుతుందంటే అందరి మీద పడతాయి. సో ఈ రకంగా మనం ఒక అర్థంలో ఒకరు భగవంతుడికి కనెక్ట్ అవ్వడంలో మనం వాళ్ళకి సంయోగం ఇవ్వచ్చు. సో అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ఆత్మల్లో పాపం అన్నది వినాశనం అవుతూ ఉంటది, శాంతి అనుభవం చేస్తూ ఉంటది. అందుకే ఆ రోజుల్లో గుళ్ళు ఇవన్నీ కట్టింది. ఎందుకంటే అందరూ కలిసి అక్కడ వచ్చి కూర్చున్నప్పుడు అందరూ సంఘటితంగా కనెక్ట్ అయినప్పుడు ఆ బెనిఫిట్ వస్తూ ఉంటది అందరికి. సంఘటిత జీవితంలోనే ఎంతో బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒకరికొకరికి పడట్లేదు, అది వేరే విషయం, కానీ ఇప్పుడు రాబోయే రోజులు మళ్ళీ సంఘటిత జీవితానికే వస్తాయి. కాబట్టి ఎవరెవరైతే సంఘటనలో కూర్చుని ఈ యొక్క లలిత సహస్రనామాలు కానీ భగవద్గీత పారాయణాలు కనుక చేస్తున్నారో వాళ్ళంతా దీనికి కూడా కొంత సమయాన్ని కేటాయించాయి. మీకు ఎంత అలజడిలోకి వెళ్ళిపోయినా, ఎంత కోడలు గుర్తొచ్చినా, అల్లుడు గుర్తొచ్చినా గుర్తు రానివ్వండి, కానీ మళ్ళీ మళ్ళీ ఆలోచన మారుస్తూ పోండి. నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి. మళ్ళీ కోడలు గుర్తొచ్చింది, అల్లుడు గుర్తొచ్చిందంటే మళ్ళీ ఆలోచన చెయ్యండి, నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి. ప్రతి నిమిషం ఆలోచన మారుస్తూ పోతూ ఉంటే అప్పుడు మీ యొక్క ఆలోచన మీ ఆత్మ పైనకి వెళ్తుంది, శివ పరమాత్మ పైనకి వెళ్తుంది. ఆ తర్వాత గ్రూప్ లో వేసే వరదానాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి ఇస్తూ పోండి. మీరు ఎంత ఇస్తూ పోతుంటే అంత మల్టిప్లై అయ్యి మీకు తిరిగి వస్తూ ఉంటాయి. సో ఇది మీరు చేయాల్సిన అభ్యాసము. కొత్తలో అభ్యాసం చేస్తారు, ఆ తర్వాత అది మీ జీవన విధానం అయిపోతుంది. సో ఈ ఎపిసోడ్ విన్న తర్వాత కూడా ఇంకా ఎవరికైనా దీనికి సంబంధించి అంటే ఈ పాపం వినాశనం అవ్వడము, కుటుంబ సభ్యులతో వచ్చే సమస్యల వల్ల ఇంకా మీరు అది చేయలేక అంటే మాకు యోగం కుదరట్లేదు అని అనొద్దు. ఎందుకంటే ఆలోచనలు అన్నీ ఎన్నో వచ్చేస్తుంటాయి కాబట్టి కాసేపు వాళ్ళు గుర్తొస్తారు, కాసేపు ఇది చేస్తుంటారు. అలా వస్తున్న మారుస్తూ పోండి. ఎందుకంటే వాళ్ళ గురించి మనమే ఆలోచిస్తున్నాం, వాళ్ళేమి వచ్చేసి ఆలోచించమని చెప్పట్లేదు. సో మనమే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనమే మార్చుకోవాలి. కాబట్టి మీరు చేస్తూ పోతుంటే ఏమైందంటే ఒక స్టేజ్ లో ఆటోమేటిక్ గా ఆత్మ అన్న స్థితిలోకి వస్తారు, పరమాత్మ సహజంగా గుర్తుంటారు, స్వధర్మంలో జీవిస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం కొంచెం సేపు ఆత్మ స్వధర్మానికి సంబంధించిన సంకల్పాల విషయంలో యోగం చేద్దాము. సో స్వధర్మం ఏంటా అని చెప్పేసి మేము ప్రతి వీడియోలో వేస్తున్నాము. సో మళ్ళీ మీకు చూపిస్తాము. ఇదిగో ఇది ఆత్మ స్వధర్మము. సో ఈ స్వధర్మానికి సంబంధించిన ఏ ఆలోచన చేసినా గానీ మీరు ఆ స్థితిలోకి వస్తారు. ఆత్మ అన్న స్థితిలో పరమాత్మను తలుచుకోవాలి, దేహం అన్న స్థితిలో ఆయన కనెక్ట్ అవ్వలేం మనం. సో కాబట్టి ఈ సంకల్పాలు చేయడం కంపల్సరీ. సో అందరం కలిసి చేద్దాము. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి.
నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. సో ఇవి 7 గుణాలు. అంటే హిందీలో సాత్ అంటారు, సతో ప్రధాన స్థితి. సో మనం ఇందాక ఏదైతే నిరాకార శివుడు తర్వాత నారాయణుడు అనుకున్నామో, ఆ కృష్ణుడిగా నెమలి పింఛను చూపించడానికి కూడా కారణం అదే. ఆ నెమలి పింఛన్లో 4 రంగులు ఉంటాయి. అంటే తమో రజో సతో సతో ప్రధాన ఆ స్థితికి ఆయన చేరాడని చెప్పడం కోసం ఆ నెమలి పింఛాన్ని పెట్టారు. సో ఆ సతో ప్రధాన స్థితి ఏంటంటే ఈ 7 గుణాలే. సో నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. సో నేను ఆత్మను, పవిత్ర స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. జ్ఞాన స్వరూపాన్ని అనుకుని శివుడికి కనెక్ట్ అవ్వండి. మేము చెప్పే జ్ఞానం అంతా మీ ఆత్మలోనే ఉంది. కానీ ఏమంటే ఆ కిరణాలు వెళ్ళినప్పుడు ఆ సబ్ కాన్షియస్ మైండ్, ఆ ఆత్మలో ఉన్న జ్ఞానం ఏదైతే ఉందో అది అన్లాక్ అవుతుంది. అంటే బుద్ధి తాళం తెరుచుకుంటుంది. ఆ తర్వాత సహజంగా మీకే అర్థం అవుతుంది. తర్వాత నేను ఆత్మను, సుఖ స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ఆనంద స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శక్తి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. అంటే సంకల్ప శక్తి ఇక్కడ. ఎప్పుడైతే మనలో ఆ సంకల్పాలకు శక్తి, ఇప్పుడు చేస్తున్నాం సంకల్పాలకి, కానీ నెగిటివ్ చేసేటప్పుడు దృఢంగా చేస్తున్నాము. మన ఉన్నతి కోసం చేసేటప్పుడు అంత దృఢంగా ఉండదు, అటు ఇటు కదిలిపోతూ ఉంటది. సో ఆ శక్తి మనలో జాగృతం అవుతుంది ఎప్పుడు నిరాకార శివుడికి కనెక్ట్ అయినప్పుడు. సో భక్తి మార్గం యొక్క విధి విధానాల గురించి, ఆ పూజా విధి విధానాల గురించి అన్ని రాబోయే ఎపిసోడ్లలో చెప్తాము. ప్రస్తుతానికి ఇలా కనెక్ట్ అవుతుంటే మీకు అప్పుడు ఆటోమేటిక్ గా మీలో ఉన్న నాలెడ్జ్ బయటకు వస్తుంది, అప్పుడు ఒప్పుకోగలుగుతారు. సో ఈ విధంగా మీరు చేస్తూ పోతే ఏ సంబంధమైనా, ఈ రోజు ప్రశ్నలు వచ్చాయని అల్లుడు కోడలని చెప్పాం, కానీ ఏ సంబంధానికైనా ఇదే పద్ధతి, సింపుల్ పద్ధతి, కానీ చెయ్యాలి. తర్వాత శిశుపాలుడు ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవాలి, జరాసంధుడు ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళంతా మనలోనే ఉన్నారు, మనమే సంహరించాలి. సో ఏ ఆయుధాలతోటి ఏ రాక్షసుని సంహరించాలా అన్నది కూడా రాబోయే రోజుల్లో చెప్తాము. అంతవరకు ఈ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఏమైనా ప్రశ్నలు ఉంటే యూఆర్ ఆల్వేస్ వెల్కమ్, స్వాగతిస్తాము. సో ఈ రోజు ఎవరైనా ప్రశ్నలు అడిగినా కానీ ఏంటంటే ఇంచుమించు అందరికి అవే ఉంటాయి కాబట్టి యూట్యూబ్ ద్వారా కూడా ప్రశ్నల్ని సందేహ నివృత్తి చేస్తాము. సో ఎప్పుడైనా కాల్ చేయొచ్చు లేదా మెసేజ్ పెట్టొచ్చు. నేను వ్యక్తిగతంగా కూడా రిప్లైలు ఇస్తాను, తర్వాత యూట్యూబ్ ద్వారా కూడా ఇస్తాను. సో అందరికీ థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.